ఏం మాట్లాడుతున్నారు కమల్ గారు? వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఏంటండి? ఆహా, నాకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఒక్కరోజులో తీరిపోయేవి కాదు. మీరు నాకు జీవితాంతం కావాలి. సర్లేండి, మీకు కుదరపోతే వదిలేయండి. నేను మా పక్కింటి అనిత గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో మా ఆవిడ వద్దని ఆగాను కానీ ఆవిడ దగ్గర దొరికినంత కంఫర్ట్ ఇంకెవరి దగ్గర దొరకదు. ఆవిడనే వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఉండమని అడుగుతా. ఆగండి ఆగండి, అలా వెళ్ళిపోతారేంటండి? నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకుంటాను. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి, నా సమానత్వం సంతకెళ్ళిపోద్ది. సమానత్వమా? మా ఆవిడతో ఒక సమానత్వం బ్యాలెన్స్ ఉందండి. అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు కుదురుతుందో కుదరదో చెప్పండి, లేదంటే మా పక్కింటి అనిత గారి దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడిగితే నేను అస్సలు చేయను. ఏంటి, ప్రతీకారమా? కాదు, సమానత్వం. సర్లేండి, మీతో జీవితాంతం ఉండడం మాట తర్వాత కనీసం వన్ డే గర్ల్ ఫ్రెండ్గా అయినా ఉంటాను. అంటే మీరు ఒప్పించుకున్నట్టుగా. మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తా. ఇదేంటి, సాయానికి ప్రతి సాయమా? కాదు, సమానత్వమే. ఈ సమానత్వం ఏంటో. ఈ వన్ డే గర్ల్ ఫ్రెండ్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలి? తోకల మురళీకృష్ణ, ఆడోళ్ళ ఇష్టాలు బాగా తెలుస్తాయి. హలో, అరే మురళి, చెప్పురా. ఎక్కడున్నావురా? నేనా? మళ్ళీ ఎవరికి చెప్పుకో. ఆగ్రా వెళ్తున్నానని మా ఆవిడకి అబద్ధం చెప్పేసి అమ్మాయితో బయటికి వెళ్ళి అనుకున్నాను రా. ఢిల్లీ పోయావా? సరే కానీ నేను నీకు విషయం అడుగుతాను, నువ్వు నాకు చెప్తావా? అడుగురా. అంటే ఇలాంటి విషయాలు నువ్వు మాత్రమే చెప్పగలవరా? అడుగు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా. వాళ్ళ వైఫ్ పెళ్ళికి ముందు ఎప్పుడో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి బయటికి వెళ్ళిందిరా. ఇప్పుడు ఆ సమానత్వం పూర్తి అవ్వడానికి హస్బెండ్ని బయటికి వెళ్ళమంది. ఇప్పుడు ఆ హస్బెండ్ని వన్ డే గర్ల్ ఫ్రెండ్తో ఏం చేయమంటావు? ఆ సంగతి పక్కన పెట్టు. సమానత్వం వాళ్ళకి కూడా అంటించావా? అరే, సమానత్వం ఎవరికైనా సమానత్వం రా, అది కాదు. కానీ ముందు వాళ్ళు ఏం చేయాలి చెప్పరా? అదా, ఫస్ట్ ఇద్దరు కలిపి పొద్దున్నే కాఫీ షాప్కి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగండి. కాఫీ తాగాల? ఆ తర్వాత ఓ సినిమాకి వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళండి. ఆ తర్వాత ఓ బండి మీద ఊరంతా ఓ శిఖర్ కొట్టండి. సాయంత్రం అవుతుంది కదా, అప్పుడు ఇద్దరు కలిపి ఓయేకి వెళ్ళండి. ఓయేకెందుకురా? ఆ అమ్మాయికి రూమ్ ఉంది, నాకేమో ఇల్లు ఉంది కదా. ఎందుకంటే వింటరా, అందుకే. ఒరే నీ అబ్బా, సర్లే ఉంటా. అమ్మో, సమానత్వంలో ఆ పార్ట్ మాత్రం లేదు, మిగిలిన అన్ని పార్ట్లు ఓకే. సరే.